హలో గాయ్స్, ఇప్పుడే బార్డర్ 2 సన్నీ డియోల్, వరుణ్ ధవన్ అండ్ దిల్జీత్ నటించిన మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ కాదు, టీజర్. అందరం కలిసి చూద్దాం రండి. అంతకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. చూద్దాం రండి. 1971 వార్. ఓకే, నేను ఇందులో చూస్తున్నాను. కొంచెం హిందీ ట్రైలర్ ఇది. వావ్. आसमान से जमीन से समुंदर से డైలాగ్ చూద్దాం. పర్ల్ హార్బర్ లుక్స్ ఉన్నాయి కదా. నార్థర్న్ हिंदुस्तानी फौजी खड़ा पाओगे. ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. yes, 1971 వార్ గురించి ఉంది. వరుణ్ ధవన్ అంటే నాకు బాగా ఇష్టం. సినిమా చూసిన దిల్జీత్ వచ్చాడు. జాట్, సన్నీ డియోల్. ఇది బార్డర్ 2, ఆల్రెడీ బార్డర్ 1 వచ్చింది, అది కూడా బాగుంటుంది. వరుణ్ ధవన్ లుక్ బాగుంది. ఇది కూడా బాగుంది. ఎవరెవరు? దిల్జీత్ కదా, దిల్జీత్ వరుణ్ ధవన్. ఓకే. మ్యూజిక్ సూపర్ ఉంది కదా. మన వాయిస్ ఎక్కడ వరకు వినిపించాలి? लाहौर तक गूस्बम्स వస్తున్నాయి. 23 జనవరి 2026 యాక్చువల్గా రిపబ్లిక్ డే. ఓకే, టీచర్ చూసాం కదా, అసలు ప్యూర్ గూస్ బంప్స్ అంటారు కదా, అలా వచ్చింది నాకు. 1971 అది ట్రూ ఈవెంట్స్ బేస్డ్ కాబట్టి నాకు ఇంకా ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్లో డైలాగ్ మాత్రం సూపర్గా ఉంది. ఎక్కడ వరకు మన గొంతు వినిపించాలంటే లాహోర్ వరకు అనేది సూపర్గా ఉంది. వరుణ్ ధవన్ లుక్ బాగుంది. కొన్ని ఇప్పుడు మనకు ఆ వారు అవన్నీ చూపించడం అలవాట్లేదు కాబట్టి మనకు ఆల్రెడీ పర్ల్ హార్బర్ లేకపోతే కొన్ని చైనీస్ యాక్షన్ వార్ సినిమాలు చూసినట్టు అనిపిస్తుంటుంది. బట్ దిస్ వాజ్ ఎ జెన్యూన్ అటెంప్ట్. ఆల్రెడీ మనకు సన్నీ డియోల్ గారు తెలుసు కాబట్టి జాట్లో ఇప్పుడు ఈ సినిమా కూడా ఖచ్చితంగా తెలుగులో కూడా రిలీజ్ చేశారు అనుకుంటాను నేను. వరుణ్ ధవన్ సినిమా కూడా రీసెంట్గా ఒకటి వచ్చి ఉంటుంది, సంస్కారీ అని చెప్పి ఒకటి వస్తుంది. పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. బట్ దిల్జీత్ తెలుసు మనకు, కలికలు కూడా పాట పాడాడు. వరుణ్ ధవన్ బాగున్నాడు. సన్నీ డియోల్ మాత్రం జాట్ కంటే దీంట్లో ఇంకా బాగున్నాడు. ఆ గెటప్ బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. లుక్స్ మాత్రం చాలా న్యాచురల్గా ఉన్నాయి. నేవీ, ఆర్మీ, మన దేశం కోసం ఎంతైనా కష్టపడతామనే సినిమాలు ఇవన్నీ మనం ఖచ్చితంగా చూడాలి. నాకైతే దురంధర్తో పోలిస్తే ఇది కొంచెం ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుంది. నాకు ఈ సినిమా బాగా అనిపిస్తుంది. నాకు ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్ ట్రైలర్ మాత్రం సూపర్గా ఉంది. మీకు ఈ టీజర్, ఇది ట్రైలర్ కూడా కాదు, టీజర్, ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ టు కామెంట్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్ అని కాదు, మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయండి. ప్లీజ్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.